నమస్తే అందరికీ. నేను మీ సిద్ధుని. వెల్కమ్ టు ఎస్ఆర్టీ ప్రాపర్టీస్ అండి. ఈరోజు మీ ముందుకి ఇక్కడ ఒక ప్లాట్ డైమెన్షన్తో కూడినటువంటి సైజెస్ తీసుకురావడం జరిగింది. ఈరోజు దీని గురించి ఎందుకు తీసుకురావడం జరిగిందంటే, నిన్న నైట్ మా ఫ్రెండ్ ఒక అతను కాల్ చేసి ఈ డైమెన్షన్స్ పెడుతున్న మామ, ఇందులో ఇది నాకు అర్థం కావట్లేదు, ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఉంది, ఒకసారి నాకు క్లియర్గా చెప్పగలవా అని ఒక మాట నన్ను అడగడం జరిగింది. అయితే నా ఆలోచన ఏంది అంటే, ఇప్పుడే కొత్తగా మార్కెట్లో రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి వస్తున్న వాళ్ళు కానీ, లేదంటే కొన్ని ప్లాట్ డైమెన్షన్స్ కొన్ని క్రాస్ ఉంటాయి, వాటిని క్యాలిక్యులేషన్ చేయడంలో కానీ కొంతమందికి కొంచెం అవగాహన లేకపోవడం. అయితే ఈరోజు దీని గురించి ఒక అవగాహన ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ ప్లాట్ డైమెన్షన్స్ అనేవి తీసుకురావడం జరిగింది. ఈ వీడియోలో మొత్తం కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా మనము క్యాలిక్యులేషన్ చేయాలి, ఎన్ని స్క్వేర్ యార్డుల్లో ఈ ప్లాట్ వస్తుంది అనేది ఈ వీడియోలో మొత్తం చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ప్లాటు ఎన్ని స్క్వేర్ యార్డ్లలో ఉంది, ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయగలం అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చండి, ఈ ప్లాట్ వచ్చేసి క్రాస్లో ఉంది. ఈ ప్లాట్ అంటే సైజెస్ పర్ఫెక్ట్గా లేవు. దీని మామూలుగా మనం చూసుకుంటే సైజెస్ 36x50 అంటే నెంబర్ 1 సైజెస్ 200 స్క్వేర్ యార్డ్స్లో వస్తుంది. దీన్ని క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 4 మూలలు కూడా కరెక్ట్గా ఉంటాయి. ఇది వచ్చేసి మనకి 36 ఉంటుంది, ఇది 36 ఉంటుంది, ఇది 50 ఉంటుంది, ఇది 50 ఉంటుంది. కాబట్టి ఇది క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది 200 స్క్వేర్ యార్డ్స్లో వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే, ఇది వచ్చేసి సైజెస్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. సైజెస్ అన్నీ కూడా క్రాస్ ఉన్నాయి. ఇక్కడ 26.3 ఉంది, ఇక్కడ 21.6 ఉంది, ఇక్కడ 28.9 ఉంది, ఇక్కడ 25.6 ఉంది. అంటే సైజెస్ అన్నీ కూడా వేరు వేరు ఉన్నాయి. ఇప్పుడు దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బిడ్త్. ఈ లెంత్ల్ని ప్లస్ ఈ బిడ్త్ల్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి స్క్వేర్ యార్డ్ లాగా వస్తుంది. అది ఏ విధంగా అంటే, లెంత్ రెండు లెంత్లు వేరు వేరు ఉన్నాయి కాబట్టి L1 ప్లస్ L2 బై 2 ఇంటూ B1 ప్లస్ B2 బై 2. ఈ విధంగా ఈ ఫార్ములా వేసుకొని, ఇప్పుడు L1 అంటే ఇది, L2 అంటే ఇది, B1 అంటే ఇది, B2 అంటే ఇది. L1 వచ్చేసి మనకి 26.3 ప్లస్ 28.9 బై 2 ఇంటూ B1 వచ్చేసి మనకి 21.6 ఇంటూ 25.6 బై 2. ఈ విధంగా వేసుకొని దీన్ని బై 2 చేసుకోవాలి, క్యాలిక్యులేట్ చేసుకొని దీన్ని బై 2 చేసుకోవాలి. మనకి 26.3 ప్లస్ 28.9 క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 55.2 బై 2 వస్తుంది. అదేవిధంగా 21.6 25.6 క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 47.2 బై 2 వస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, దీన్ని బై చేసుకోవాలి, దీన్ని బై చేసుకోవాలి. బై చేసుకుంటే మనకి 27.6 ఇంటూ 23.6 వస్తుంది. దీన్ని బై 2 చేసుకుంటే 27.6 వస్తుంది. దీన్ని బై 2 చేసుకుంటే 23.6 వస్తుంది. అంటే 6 అంటే ఈజ్ ఈక్వల్ టు 6/12. అంటే మీరు చూసుకోండి, 6/12 అంటే 0.5. అంటే ఏంటంటే ఇది 27.5 ఇంటూ 23.5. ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 646.25 వస్తుంది. 646.25 వస్తుంది. ఇది స్క్వేర్ ఫీట్లలో ఉంది. ఇది వచ్చేసి స్క్వేర్ ఫీట్లలో ఉంది. అంటే మనకి 1 స్క్వేర్ ఫీట్ అంటే 1 స్క్వేర్ యార్డ్ ఈజ్ ఈక్వల్ టు
1 స్క్వేర్ యార్డ్ ఈజ్ ఈక్వల్ టు 9 స్క్వేర్ ఫీట్స్. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే తెలియని పర్సన్లకు ఉందో వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. అయితే దీన్ని ఏం చేయాలంటే బై 9 చేయాలి. మనం బై 9 చేస్తే 71.8 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అంటే యాజ్ యూజువల్గా 72 స్క్వేర్ యార్డ్స్ అనేది మనకి ఈ ప్లాట్ సైజు. అర్థమైందండి? ఇది వచ్చేసి మనకి ప్లాట్ సైజు ఏంది, ఇది 72 స్క్వేర్ యార్డ్స్. స్క్వేర్ యార్డ్స్ ఈ ప్లాట్ సైజ్. ఒకసారి ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోండి. మీరు మీ ప్లాట్ ఏ సైజెస్లో ఉన్నా ఎవరు హెల్ప్ తీసుకోకుండా ఈ విధమైన క్యాలిక్యులేషన్లతోటి మీ ప్లాట్ ఎన్ని స్క్వేర్ యార్డ్లలో ఉందో మీరే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినామని మీకు అనిపిస్తే ఒక లైక్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వీడియోతోటి తిరిగి కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.